మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు డాక్టర్ రవిశంకర్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్తే అండి. గురుగారు, ఈ నూతన సంవత్సరం 2026లో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? కుంభరాశి వారికి ఈ సంవత్సరం సానుకూలమైనటువంటి ఫలితాలతో పాటు కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి పంచమంలో గురుగ్రహ సంచారం అనేది జూన్లో జరుగుతున్నది. ఈ యొక్క గురువు యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు జూన్ వరకు కూడా. యాక్చువల్గా గురువు సంతాన ప్రాప్తి కారకుడు అవుతాడు, అదేవిధంగా సంతానం యోగ్యతను ఇవ్వగలుగుతాడు. మరియు అదేవిధంగా వచ్చేటప్పటికి వ్యాపార పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలను కూడా ఇవ్వగలుగుతాడు. వ్యాపారంతో పాటు ఇంట్లో కొంచెం ప్రశాంతతను కూడా ఇవ్వగలుగుతాడు. స్నేహితులతో సత్సంబంధాలని, కుటుంబ సభ్యులతో ఒక మంచి సానుకూలమైనటువంటి ఫలితాలను కూడా ఇవ్వగలుగుతాడు. రాశిలో ఉండేటువంటి వారికి ఇవన్నీ ఒక పాజిటివ్గా మనం అనుకున్నప్పటికీ, ఈ వ్యాపార పరంగా కూడా వచ్చినప్పటికీ ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ చేసేటువంటి వారికి అనుకూలత ఎక్కువగా ఉంటుంది జూన్ వరకు కూడా. అదేవిధంగా వచ్చినప్పటికీ ఫుడ్ రిలేటెడ్ బిజినెస్తో పాటు ఎవరైతే కాఫీ, టీ హోటల్స్ రన్ చేస్తున్నటువంటి వారు, పుస్తక షాపులు రన్ చేస్తున్నటువంటి వారు, స్టేషనరీ షాప్స్ రన్ చేస్తున్నటువంటి వారు, బంగారం వ్యాపారం చేసేటువంటి వారు, కలప వృత్తి చేసేటువంటి వారు, ఇంట్లోకి చేసేటువంటి గృహోపకరణాలు ఏవైతే హౌస్ అప్లయన్సెస్ కానీ ఫర్నిచర్ కానీ చేసేటువంటి వారికి కూడా అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. గురువు గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం అనుకూలతను ఎక్కువగా ఇవ్వగలుగుతాడు. కానీ ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారికి పాజిటివ్స్తో పాటు నెగిటివ్స్ కూడా ఉన్నాయి. జన్మరాశిలోకి సంచారం చేస్తున్నటువంటి రాహువు మానసికమైనటువంటి చికాకుని కలిగిస్తూ ఉంటాడు. వైవాహిక జీవితంలో కూడా జాగ్రత్తలు అనేవి చాలా ముఖ్యం. కోపతాపాలకి ఎక్కువగా లోన్ అవ్వటం, ప్రశాంతతను తగ్గించేటువంటి పరిస్థితులు, చుట్టూ ఉన్నటువంటి బంధువులతో ఎవరితో ఏం మాట్లాడితే ఎటువంటి గొడవ వస్తుందో అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. ఒకటి మాట్లాడితే ఎందుకు మాట్లాడట్లేదు అంటారు, రెండు మాట్లాడితే ఎందుకు ఎక్కువగా మాట్లాడుతున్నావు అన్నటువంటి పరిస్థితి సమాజం మీద ఎక్కువగా ప్రభావితం చూపించేటువంటి పరిస్థితి అనేది ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు. గురువు యొక్క అనుకూలత రీత్యా ఈ రాశిలో ఉండేటువంటి వారికి సంతాన ప్రాప్తి కారకుడుగా ఉన్నాడు. అదేవిధంగా వచ్చేటప్పటికి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తోనూ కొద్దిగా ఫైనాన్షియల్గా గెయిన్ ఇచ్చేటువంటి పరిస్థితి ఇస్తారు. స్త్రీలకి తన కాళ్ళ మీద తను నిలబడేటువంటి ఒక శక్తిని ఇవ్వగలుగుతాడు. గురువు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఈ యొక్క గురువు జూన్ 6వ తారీఖున షష్టమంలోకి మారబోతున్నాడు, ఉచ్చస్థానంలోకి రాబోతున్నాడు, సువర్ణమూర్తిగా మారబోతున్నాడు. కానీ పూర్తి యోగ్యతనైతే ఇవ్వట్లేదు. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ సంవత్సరం కొత్తగా కోర్టు సంబంధితమైనటువంటి కేసులు కూడా తలకు చుట్టుకునేటువంటి వ్యవహారం, కోర్టు సమస్యలు మనకు కానీ మన బంధువుల ద్వారా కానీ మనకు కూడా ఆ యొక్క పరిస్థితులకు లాగబడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారికి కొంచెం చికాకులు కలిగించేటువంటి పరిస్థితులు ఎక్కువగా జరగడానికి గల కారకంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. రాశిలో ఉండేటువంటి వారికి ఏలినాటి శని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. జన్మరాశిలో రాహువు డిసెంబర్ 5వ తారీఖు వరకు సంచారం చేస్తాడు. డిసెంబర్ 5వ తారీఖు వరకు కూడా ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా మానసికమైనటువంటి సమస్యలకు గురి చేసేటువంటి వారు, బాగా తెలిసినటువంటి బంధువులు మరియు అత్తమామలు వారి నుంచి కొంచెం ప్రెజర్స్ ఎక్కువగా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ విషయంలో కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకొని ఒక సయోధ్యలో కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి. అనవసరమైనటువంటి ఆర్థికమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి విషయాల్లో, ముఖ్యంగా అప్పులు చేయటంలోనూ, అదేవిధంగా వేరే వారికి చేయబోదులు ఇచ్చేటువంటి డబ్బుల్లోనూ విషయాల్లో జాగ్రత్తలు ఉండండి. ఎందుకంటే సమాజం మారుతుంది. డబ్బులు తీసుకోవటమే కానీ డబ్బులు ఇచ్చేటువంటి ఆలోచన అనేది సమాజంలో ఎవరికి లేదు. కాబట్టి డబ్బులు సమస్యలు అప్పు ఇచ్చేటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి మెయిన్గా ఆర్థికమైనటువంటి సమస్యలు చుట్టుముట్టడానికి గల కారకంగా కూడా ఉండే విధంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు మెయిన్గా బంధువుల నుంచి, స్నేహితుల నుంచి జాగ్రత్తలు అనేవి ఎక్కువ తీసుకోవాలి. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా విద్యార్థులు బాగా రాణించగలుగుతారు. విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు, టీచర్స్, వీరు కూడా బాగా రాణించడానికి అనుకూలమైనటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశిలో ఉండేటువంటి వారు మెయిన్గా వచ్చేటప్పటికీ భూ సంబంధితమైనటువంటి లావాదేవీల విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. కానీ భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో అనుకూలత అంటే మీ రేటు పెరిగినప్పటికీ కూడా, అంటే మీ యొక్క భూమి రేట్ అనేది పెరుగుతుంది. కాకపోతే అమ్మేటువంటి సమయంలో జాగ్రత్తలు అనేవి చాలా ముఖ్యం. ఎందుకంటే మనకు ఉన్నటువంటి రూపాయిని
అందరూ పంచుకొని తినేటువంటి వారు బంధువులుగాను స్నేహితులుగాను తయారవుతారు. ఎవరికి ఏ విషయం ఎంతవరకు చెబుతున్నాం అనేటువంటి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించి చెప్పాలి. బయటికి చెప్పేటువంటి ప్రతి విషయము కొన్నిసార్లు మనకు శరాఘాతంగా తయారవుతూ ఉంటుంది. ఒకప్పటిలాగా నువ్వు చెప్పేటువంటి నీ మనసులో ఉండేటువంటి బాధలు పంచుకునేటువంటి వారు తక్కువ ఉన్నారు సమాజంలో. నీ బాధల్ని అడ్వాంటేజ్ చేసుకునేటువంటి వారు ఎక్కువగా ఉంటారు. కాబట్టి మనకి ఎన్ని బాధలు ఉన్నా సరే ఇంట్లో ఆ బాధల్ని ఏదో పంచుకుందామని చెప్పి వాడు చెప్తే వారు దాన్ని ఇంకో విధంగా తీసుకుని మన మీద అడ్వాంటేజ్ తీసుకొని మన మీద పెత్తనం చేసేటువంటి వారు సమాజంలో ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశిలో ఉండేటువంటి వారు వడ్డీ వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. వడ్డీ వ్యాపార విషయంలోనూ అదేవిధంగా స్థిరచరాస్తుల విషయంలోనూ వాటి యొక్క పత్రాల విషయంలోనూ బంధువులతోనూ స్నేహితులతోనూ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా గురుగారు సినీ రంగంలో ఉన్న వారికి, రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉండబోతుంది అంటారు? సినీ రంగంలో ఉండేటువంటి వారికి, ఆ రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి గడ్డు కాలంగానే చెప్పచ్చు. ఒకంత ఆరోగ్యపరంగా కొంచెం బెటర్గా ఉంటుంది గతంతో పోల్చుకుంటే. జన్మరాశిలో శని సంచారం కన్నా ధనస్థానాల్లో శని సంచారం ఏంటంటే ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ అని ఎక్కువ క్రియేట్ చేస్తాయి, బంధువుల్ని దూరం చేస్తూ ఉంటుంది. అడిగితే ప్రాబ్లం అన్నమాట. అంటే ఈ రోజులు ఎలా ఉందంటే సమాజం నువ్వు ఏదైనా క్వశ్చన్ అడిగావంటే నిన్ను వెలివేసేటువంటి ఒక సమాజంగా ఉంటుంది. ఇప్పుడు పరిస్థితి కూడా ఇంచుమించుగా ఏంటంటే వీళ్ళందరినీ ఐసోలేట్ చేసేటువంటి కొంతమంది తయారవుతారు. ఉన్నవి లేనివి వీరి గురించి సంఘంలో బ్యాడ్గా క్రియేట్ చేసి వీరిని దూరం చేసేటువంటి వారు, వీరిని ఐసోలేట్ చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేసేటువంటి వారు ఉంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ సంవత్సరం సానుకూలత మెయిన్గా వచ్చేటప్పటికి సినీ రంగంలో ఉండేటువంటి వారికి ఆఫర్స్ వచ్చినా సరే ఆ వచ్చినటువంటి డబ్బు వచ్చినా ఆ డబ్బు కూడా 10 రూపాయలకి ఏదో విధంగా ఖర్చు అయిపోయి చివరికి వచ్చేటప్పటికి నిల్ బ్యాలెన్స్ అనే విధంగా ఉంటుంది అన్నమాట. అంటే ఏ రోజుకి ఆ రోజు డబ్బుగానే ఉండే విధంగా ఉంటుంది. రైతులకు ఎలా ఉండబోతుంది అంటారు గురువు? రైతులకి కృషితో నాస్తే దుర్భిక్షం లాగా ఉంటుంది. అంటే వారి కష్టం మీద ఆధారపడి ఉంటుంది. డబ్బులు వస్తాయి, ఇందా చెప్పిన విధంగానే డబ్బు ఖర్చు అయిపోతుంది. అక్కడ పెట్టిన దానికి వచ్చిన దానికి ఈక్వల్. వీటివన్నీ ఒక రకంగా అనుకుంటే కోర్టు కేసులు, అనవసరమైనటువంటి కోపంతో మాట్లాడినటువంటి మాటలకి కానీ మన చుట్టూ ఉండేటువంటి వారు ఏం చేస్తారంటే రాహు ఏం చేస్తాడు, మనల్ని ప్రొవోక్ చేస్తాడు. అంటే గొడవలు ఎదురుకు అనుకుంటూ ఉంటారు, ఆ గొడవలోకి మనల్ని లాగి మధ్యలోకి కూర్చోబెడతారు అన్నమాట. పంచాయతీ చెప్పమని మనకు సంబంధం ఉండదు. యాక్చువల్గా ఆ సిచ్యువేషన్కి మనకు సంబంధం లేకపోయినా సరే ఆ సిచ్యువేషన్లో మనల్ని కూర్చోబెట్టి మనల్ని పంచాయతీ చెప్పమని ఆ ఒక్క గొడవలో కూడా మనల్ని ఇన్వాల్వ్ చేసేస్తారు. ఇన్వాల్వ్ చేసి ఆ గొడవ ద్వారా కూడా మన కోర్టుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అన్నమాట. అలాగే గురుగారు ఈ ఇయర్లో గృహయోగం, వాహన యోగం ఉందంటారా? ఈ రాశిలో ఉండేటువంటి వారికి గృహయోగం అనేది జూన్ తర్వాత నుండి మనకు కొంచెం ఎక్స్పెక్ట్ చేయడానికి ఉంది. జూన్ వరకు కూడా బాగుంది యాక్చువల్గా చెప్పాలంటే. కానీ ఈ రాశిలో ఉండేటువంటి వారికి వాహన యోగం ఉన్నా సరే సెకండ్ హ్యాండ్ వాహనం అవకాశం అనేది ఉంది. కానీ నూతన వ్యాపారాల విషయంలో మటుకు కొంచెం జాగ్రత్తతో ముందుకెళ్ళటం మంచిది. స్టాక్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా దూరంగా ఉండాలి. ఎందుకంటే అంత బాగాలేదు పరిస్థితి, ప్రపంచ ఆర్థిక పరిస్థితి బాగాలేదు. దానిలో మనం ఒక నీటి బిందు కూడా కావు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. మన జీవితాలు చాలా చిన్నవి కాబట్టి జాగ్రత్త తీసుకుని ముందుకెళ్తే మంచిది. ముఖ్యంగా గురుగారు ఎవరైతే ఈ నరదృష్టి అలాగే శత్రువుల నుంచి బాధపడుతున్నారో వాళ్ళకి ఈ ఇయర్లో విముక్తి కలిగే లాభాలు ఏమైనా ఉన్నాయా? ఆ శత్రువులు ఈ సంవత్సరంలో ఎక్కువగా దాడి చేస్తారు. వీళ్ళకి ఇంకా చిరాకు ఎక్కువ పుట్టించే విధంగా ఉంటుంది. వాటి నుంచి తప్పించుకోవడానికి వీళ్ళు శతవిధులుగా ప్రయత్నం చేయటం కన్నా దుర్గాదేవి అమ్మవారు మరియు అదేవిధంగా నరసింహస్వామికి ఉన్నటువంటి గొప్ప ఇదేంటంటే శక్తి ఏంటంటే అందరు దేవీ దేవతలు వచ్చేటప్పటికి భూమి మీద కానీ లేకపోతే ఆకాశం మీద కానీ ఉంటారు. కానీ స్వామివారు భూమికి ఆకాశానికి మధ్యలో ఉంటారన్నమాట. అంటే ఎవరికన్నా సరే కష్టసాధ్యమైనటువంటి సమస్యలు ఉంటాయి. ఆ కష్టసాధ్యమైనటువంటి సమస్యలను కూడా కంప్లీట్గా చేయగలిగినటువంటి వాడు. ఎందుకంటే దేవతలు ఎవరి వల్ల కానటువంటి సంహారం చేశారన్నమాట. అంటే హిరణ్యాక్షుడిని చంపగలిగినటువంటి శక్తి ఎవరికి లేదు. ఎందుకంటే భూమి మీద చంపకూడదు, ఆకాశం మీద కూడా చంపకుండా మధ్యలో చంపగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వాడు నరసింహస్వామి. కాబట్టి మన సమస్య ఎంత పెద్దదైనప్పటికీ కూడా దాన్ని తీర్చగలిగినటువంటి శక్తి ఆ నరసింహస్వామికి ఉందన్నమాట. చాలామందికి ఇలవేలుపుగా కూడా నరసింహస్వామి ఉంటాడు. వారందరూ నరసింహస్వామి వ్రతం చేయండి. నరసింహస్వామి వ్రతం చేయటం చాలామంది మానేస్తారు.
కానీ నరసింహస్వామి మీ ఇంటి దేవుడికి వ్రతం చేయకుండా మనం ఎవరికో చేయాల్సినటువంటి అవసరం అనేది లేదు. అలాగే గురుగారు, మీరు ఈ ద్వాదశ రాశుల వారికి ఒక ర్యాంకింగ్ ఇస్తున్నారు అనలైజ్ చేసి. సో కుంభరాశి వారికి ఏ ర్యాంక్ ఇస్తారు? కుంభరాశి వారికి ఈ సంవత్సరం నేను ఇచ్చినటువంటి ర్యాంక్ 9th ర్యాంక్ ఇచ్చాను. ఆ 9th ర్యాంక్ కూడా ఇవ్వడానికి గల కారణం గురువు ఉచ్చ స్థానంలో ఉండటం, ఫస్ట్ హాఫ్లో గురువు పంచమంలో యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నందువలనే ఇచ్చాను. ఇంకా ఏ గ్రహం కూడా అంత సానుకూలమైనటువంటి స్థితిలో ఈ రాశి వారికి లేదు. అలాగే గురుగారు, ఈ ఇయర్ అంతా ఇంకా అనుకూలంగా ఉండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు, ఎలాంటి పరిహారాలు చేయమంటారు? ఈ రాశిలో ఉండేటువంటి వారు మెయిన్గా పూజించాల్సింది వెంకటేశ్వర స్వామిని పూజించాలి, దుర్గాదేవిని పూజించాలి, వినాయకుడిని పూజించాలి. మెయిన్గా ఈ ముగ్గురిని పూజించాలి. వెంకటేశ్వర స్వామిని, దుర్గాదేవికి కుంకుమార్చన చేయడం, కుంకుమని పెట్టుకోవటం. అదేవిధంగా వచ్చేటప్పటికి ఈ రాశిలో ఉండేటువంటి వారు వినాయకుడిని ఎప్పుడన్నా సరే ఇంట్లోంచి బయటికి వెళ్ళేటటువంటి సమయంలో ఓం గం గణపతియే నమః అనేటువంటి ఒక మంత్రాన్ని చదవండి. అదేవిధంగా మానసికంగా ప్రశాంతతగా లేకుండా మానసికంగా బాధ కలిగించేటువంటి సమయాలు అప్పుడప్పుడు వస్తాయి. కళ నుంచి నీళ్ళు రావడం కానీ అలాంటివంటి సమయాల్లో ఓం దుమ్ దుర్గాయే నమః అనేటువంటి ఒక మంత్రాన్ని చదవండి. మిగతా సమయంలో ఓం నమో నారాయణ, ఓం భగవతే వాసుదేవాయ అనేటువంటి ఒక మంత్రాన్ని చదువుకోండి. ప్రశాంతంగా ఉండటానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. ఈ రాశిలో ఉండేటువంటి వారు మెడిటేషన్ చేయటం అనేది కూడా కొంచెం అనుకూలంగా కూడా ఇస్తుంది. ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోవటం. ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారు గోమేధికాన్ని ధరించడం అనేది మంచిది. గోమేధికాన్ని కానీ లేకపోతే కాకి నీలాన్ని కానీ రెండిట్లో ఒకటిని ధరించండి. ఇంచుమించు రెండు ఒకటే ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. శని రాహువు ఇంచుమించు 2 పాపగ్రహాలు, ఒకటి కుటుంబ స్థానంలో ఒకటి జన్మరాశిలో సంచారం చేస్తుంది. కాబట్టి ఈ 2 గ్రహాలకి మీరు వచ్చేటప్పటికి ముఖ్యంగా పరిహారం అనేది చేసుకోవాలి. వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కానీ ఎక్కడైనా సరే దేవాలయంలో నవగ్రహాల్లో శని ముందు దీపారాధన చేయటం, శనికి తైలాభిషేకం చేయటం, నల్లటి వస్త్రాన్ని దానం ఇవ్వటం, ఇనుముని ఇంట్లో చెత్త ఇనుముని ఎక్కువ పెట్టుకోవద్దు, చెత్త ఇనుముని దానం ఇచ్చేసేయండి. ఇది కూడా వచ్చేటప్పటికి మీకు ఫైనాన్షియల్ స్టెబిలిటీని పెంచగలుగుతుంది. ఓవరాల్గా గురుగారు, ఈ 2026 నూతన సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవాన్ని పూజించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు.